ముఖ్య ఎక్కడ ఉందిరా అంటే ఇట్లా చూపెట్టకుండా వెనకటికొకటి ఇట్లా చూపెట్టాడట. అట్లాగే ఉంది ప్రస్తుతం బ్రిటన్ వాళ్ళ పరిస్థితి. మనం వీసాకి డబ్బులు కడతాం, మేము ఆ దేశంలో ఉంటాం అంటే 6 నెలలు ఇస్తాం, 3 నెలలు ఇస్తాం, అట్టెళ్ళిపోవాలి ఎట్టెళ్ళిపోవాలి. స్టూడెంట్ వీసాలైనా అదే, లేకపోతే కనుక విజిటింగ్ వీసాలైనా అదే. ఇలాగే జరిగిపోతుంటుంది. మళ్ళీ దాంట్లో 1,00,000 షరతులతో నడిపిస్తారు. బట్ అదే ఇమ్మిగ్రెంట్స్ అంటే చొరబాటుదారులు అడ్డదారిలో వచ్చి బ్రిటన్లోకి అడుగు పెడుతున్నటువంటి వాళ్ళకి తిండికి వాళ్ళు ఏర్పాటు చేస్తారు, ఉండటానికి వాళ్ళు ఏర్పాటు చేస్తారు, వాళ్ళ పిల్లలకి చదువులకి వాళ్ళు ఏర్పాటు చేస్తారు, వాళ్ళకి సంబంధించినటువంటి హోటళ్ళకి వాళ్ళే ఏర్పాటు చేస్తారు. అలాగే అలాంటి వాళ్ళకి ఇంటి సదుపాయం కూడా బ్రిటన్లో ఉన్నటువంటి వాడు వాడు ఉద్యోగం చేయాలి, వాడు సంపాదించుకోవాలి. ఆ వచ్చిన జీతంలో చాలామంది అద్దెలకు ఉంటారు, సొంత ఇల్లు కొనుక్కోవాలంటే గగనం. కానీ ఇలాగొచ్చినటువంటి మైగ్రెంట్స్కి ఇచ్చినటువంటి ఇళ్ళు ఎన్ని అన్నది ఆరా తీస్తే షాకింగ్ పరిణామం 1.1 మిలియన్ అంటే 11 లక్షల మందికి ఇలాగ ఇమ్మిగ్రెంట్స్కి ఇళ్ళు ఇచ్చారు అన్నటువంటి విషయం తేలి ఒక్కసారిగా షాక్ తినడం అన్నటువంటిది ఇప్పుడు బ్రిటన్ పౌరుల వంతు అవుతోంది.